హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్, ఎల్లో ఫ్లవర్స్, కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్, ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. వర్షానికి చాలా ఫ్లవర్స్ ఖరాబ్ అయిపోయినాయి, ఇలా ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి ఫ్లవర్స్. ఇక్కడైతే చాలా బాగున్నాయి. మాకు తెలంగాణలో డైలీ వర్షం పడుతుంది. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడైతే వర్షానికి చాలా ఫ్లవర్స్ ఇలా ముట్టుకుంటేనే రాలిపోయినాయి మొత్తం. వర్షానికి ఫ్లవర్స్ చాలా ఖరాబ్ అయిపోతున్నాయి. సమ్మర్లోనే చాలా బాగున్నాయి, కానీ ఈ వర్షం వాటర్, తీపి వాటర్కే బాగా వస్తాయి ప్లాంట్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. వైట్ బెళ్ళగన్నేరు ఫ్లవర్స్ ఈరోజు చాలా బాగా విప్పినాయి. ఇక్కడ చాలా చిన్న డబ్బా, వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బాని కట్ చేసి పెట్టాను. ఈ చిన్న డబ్బాలో చాలా మొక్కలు పెట్టాను. ఎల్లో ఫ్లవర్ విప్పింది ఈరోజు, చాలా బాగుంది. తోటకూర, టేబుల్ రోజ్ ఫ్లవర్స్ కలర్స్ పెట్టాను కొన్ని. మందారం ఫ్లవర్స్, వైట్ మందారం, ఈ బిస్కెట్ కలర్ మందారం లేట్గా విప్పుతున్నాయి. వేరే అయితే ఎర్లీ మార్నింగే ఓపెన్ అవుతాయి, చాలా బాగా వస్తాయి. కలర్ చాలా బాగున్నాయి. కొంచెం ఫ్లవర్స్ విప్పినాక కోస్తాను. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ పింక్ లిల్లీ చాలా బాగుంది. వర్షం పడినాక ఇప్పుడు వస్తుంది, స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. వైట్ చామంతి, మ్యారీగోల్డ్ ప్లాంట్ ఏ కలర్ అయిద్దో చూడాలి, పడి మొలుస్తుంది మొక్క. కొంచెం చిన్నగా ఉన్నప్పుడే పైన చిగురు తుంపేస్తే ఇలా బుషీగా వచ్చేస్తుంది. తుంపేశాను. హైట్ వెళ్ళకుండా చాలా కొమ్మలు వస్తాయి. చుక్కమల్లి, వర్షం పడింది, కొన్ని ఫ్లవర్స్ ఇవి కూడా చాలా ఖరాబ్ అయినాయి, కొన్ని మంచిగా వచ్చినాయి. ఏ ప్లాంట్ అయినా సరే నేను ఫ్లవర్స్ కోసేసినాక కాస్త ట్రిమ్మింగ్ చేసేస్తాను, చాలా బాగా వస్తాయి. ప్లాంట్ కూడా చాలా ఎదిగింది. చాలా చిన్న మొక్క పెట్టాను నేను. డార్క్ కలర్లో చాలా వస్తున్నాయి. నూరు వరహాల్ ఫ్లవర్స్, వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్, పింక్, కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈ హ్యాంగింగ్ పార్ట్ వెయిట్కి ఒక పక్కన తెగిపోయింది, దాన్ని మళ్ళీ సరి చేయాలి. దొండ ప్లాంటు, దొండకాయలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్నగా. ఇయరంతా ఎనీడే వస్తూనే ఉన్నాయి. సమ్మర్లో కూడా మట్టిలో పెట్టడం వల్ల చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి. వీటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి.
ఇవి బాగా దొడ్డుగా వస్తున్నాయి, చాలా పెద్ద కాయలు అవుతున్నాయి. దొండ మొక్కకి సపోర్ట్ కొంచెం అల్లుకునేటట్టుంటే చాలు, చాలా బాగా వస్తుంది.